పోసానే అంటాడు. అన్నా నేను షూటింగ్కి వెళ్తానా, రైటర్గా పను అప్పుడు రైటర్గా ఉండేవాడిని, ఇది చేస్తానా అయ్యి అడగడు. పోసానే పద మన లక్ష్మీ దగ్గర అదో పేరు ఉంటుంది, ఆవు పేరు, ఆ పేరు వాడికి వెళ్దాం పద, ఆయనకి ఇష్టం ఆవులు అంటే. ఇక సీనులు లేవు, పుస్తకాలు లేవు, ఏవి లేవు, ఆయనే కూర్చోటమే. అంటే అంత ఇష్టం నాకు. ఆయనకి నేనంటే ఎంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళడాడు అతను, ఎవరికి వెళ్ళాడు, ఇంటి దగ్గరికి వెళ్ళటం కానీ. చాలా చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి సార్. అంటే అన్న మా ఇంటికి రాడు, ఏది అడుగుకుంటున్నావా, వెళ్దాం పదా, రావా అంటావేంటే, వెళ్దాం పదాను, పదా ఇంటికి వెళ్దాం. బట్ ఆయన బయటికి ఎవరి దగ్గరికి పెద్ద వెళ్ళడు. ఆయన హోటల్ ఉండేది, వెళ్ళి హోటల్లో ఉండేవాడు. ఆహ్వానం ఆడే కూర్చునేవాడిని కూడా వెళ్ళి, అక్కడే కూర్చునేవాడిని నేను. అక్కడ మా ఇంటికి వచ్చి కూర్చొని ఒక అరగంట గంట పైన కూర్చొని టీ తాగి కబుర్లు చెప్పి మా పిల్లలకు కొంచెం నవ్వుకొని మేము ఆడుకొని సంతోషపడతాడు తను. భలే ఇల్లు కట్టావా పోసాని, బాగుంది ఇల్లు, బాగుంది, ఎప్పుడు సంతోషపడతాడు. ఎన్టీ రామారావు లాగా. ఎన్టీ రామారావు అంతే, ఎవరైనా బాగా సంపాదించుకుంటున్నారంటే ఎన్టీ రామారావు ఇష్టపడతాడు. ఇంకేమైనా కావాలా అబ్బాయి నీకు, ఇంకా పైకి రావడానికి, రామారావు అంటాడు. హరికృష్ణ అంతే. ఒక రచయితగా